ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి చర్చ జరుగుతుంది. హామీల గురించా? చంద్రబాబు నాయుడు గారు ఇంకా అమల్లోకి తీసుకురావట్లేదని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. సో దానికి ఏం చెప్తారు? ఆయన వచ్చింది ఇప్పుడే కదా, తీసుకొస్తాడు. ఫస్ట్ ఆయన జాబ్స్ గురించి, ఏపీ డెవలప్ గురించి చూస్తున్నాడు. ఆయన మొన్న దావేస్కి వెళ్ళాడు, జాబ్స్ తీసుకొచ్చాడు. రోడ్లు ఉన్నాయి, రోడ్లు వేయించాడు. పోయినసారి వాళ్ళు ఏమి వేయలేదు. చెప్పండి. ఇప్పుడు పథకాలు ఎందుకు తీసుకురావట్లేదు అంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేవని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అడిగితే కేంద్రం కూడా నిధులు రిలీజ్ చేస్తుంది వెంటనే. సో పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్స్ అయితే అంటే నిధులు వచ్చే అవకాశం ఉందంటే కేంద్రం వదులుతుంది అన్న రిలీజ్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కాబట్టి పైన బీజేపీ ఉంది, బీజేపీ ఉన్నది. బీజేపీ చాలా వరకు నిధులు ఇస్తున్నది. చెప్పండి అన్న. ఇంకొక విషయానికి జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా, పవన్ కళ్యాణ్ గారి పాలన బాగుందా? నేను ఒకటి చెప్తాను. జగన్ అన్న వచ్చినాక వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ బాగుంది. అన్ని విలేజ్ లోకి వస్తున్నాయి. కాకపోతే ఆయన రోడ్లు ఇవన్నీ డెవలప్మెంట్ గురించి ఏం పట్టించుకోలేదు. వీళ్ళు వచ్చినాక రోడ్లు అన్ని బాగా వేస్తున్నారు. జగన్ ఉన్నప్పుడు అయితే జగన్ అన్న ఉన్నప్పుడు అన్ని సచివాలయంలోకి మన ఆధార్ కార్డు ఏంది, రేషన్ కార్డు ఏంది, ప్రతిదీ మనం సచివాలయంకి వెళ్ళి తీసుకుంటాము. అయితే ఆయన ప్యాలెస్ నుంచి సచివాలయం దగ్గరికి అసెంబ్లీలో ఏమీ మాట్లాడాలి డెవలప్మెంట్ గురించి. ఆయన ఏదైనా వ్యక్తిగత దూషణలు అవన్నీ చేశాడు. ఓకే అన్న, ఇప్పుడు మనము మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారికి చూస్తున్నాము, రోజుకు 2 కోట్లు తీసుకుంటారు సినిమాల్లో ఆయన. అలాంటిది ఏపీలో చిన్న చిన్న విలేజ్లకి వెళ్ళి అభివృద్ధి చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది అన్న. ఇప్పుడు విశాఖపట్నం అరకులో చాలా రోడ్లు వేయలేదు. పవన్ కళ్యాణ్ గారు గెలిచినాక చాలా రోడ్లు వేశారు. అదే రోడ్లో చాలా మంది బాలింతలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ వాళ్ళందరూ. అంబులెన్స్ రాకపోకలు లేక చాలా మంది చనిపోయారు బిడ్డ తల్లులతోటి. ఇప్పుడు వచ్చాక చాలా రోడ్లు పడుతున్నాయి. చాలా అరకులోయలో అటవీ ప్రాంతంలో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. సార్ నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పథకాలు అమల్లోకి వస్తలేవని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. సో ఆయనేమో ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఆర్థిక పరిస్థితులు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ పథకాలు అమలు చేయడానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనేది చెక్ చేయాలి ముందు. అనర్హులు చాలా మంది పథకాలు తీసుకుంటున్నారు. మనం వడబోయాలి కదా, వడబోయి కొంచెం టైం పడుతుంది కదా, అది అవునా కదా, ఆ టైం పడుతుందో చూసుకొని ఇప్పుడు చెక్ చేయాలంటే అంతకుముందు పరిపాలన ఎంత వరస్ట్గా ఉందో అందరికీ తెలుసు. ఆ వరస్ట్ పరిపాలనలో అనర్హులకు కూడా అప్పు చేసి ఇచ్చేశాడు. కొన్ని కోట్లు అప్పులు చేసేసి పథకాలు ఓట్ల కోసం. ఇప్పుడు అనర్హులు ఎవరు, అర్హులు ఎవరు అని చెక్ చేయాలంటే అనర్హులే ఎక్కువ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ గత ప్రభుత్వ హయాంలో ఆల్రెడీ కోట్లు ఉన్నోళ్ళు కూడా పంచాయతీ ప్రెసిడెంట్ చేత ఏదో పూర్ ఫెలో అనే సర్టిఫికేట్ చేసుకుని బెనిఫిట్స్ పొందుతున్నారు. అలా కాదనగలరా మీరు? జరుగుతాం. అవన్నీ వడబోయాలంటే కొంచెం టైం పడుతుంది. ఒకటి ఫస్ట్ పాయింట్ డబ్బు లేదు. సెకండ్ పాయింట్ ఇది. అంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, అప్పులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని నిధులు అడిగినా కూడా కేంద్రం కాదనట్లా. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా రిక్వెస్ట్ చేస్తే నిధులు వచ్చే అవకాశం ఉందంటారా? అవకాశం ఉందండి, అవకాశం ఉంది. ఇప్పుడు రేపు ఇది బడ్జెట్ లో అనౌన్స్ చేస్తారు కదా, ఆంధ్రప్రదేశ్కి ఈ విలేజర్స్కి పంచాయతీలకి ఎంతెంత ఫండ్స్ ఇస్తారు, మున్సిపాలిటీకి ఏం ఫండ్ చేస్తారు ఇస్తారు కదండి. వ్యవసాయదారులకు కూడా కొంత పన్ను సెంట్రల్ గవర్నమెంట్ కొంత బెనిఫిట్స్ చూపించారు. అవి రేపు బడ్జెట్లో ఏమైనా చూపించారేమో అని ఆశపడుతున్నారు. అది వదిలేసండి, అది ఎక్స్పెక్ట్ చేసేయండి. సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే డబ్బు రావాలి. వచ్చిన అమరావతికి వచ్చిన లోన్స్ వేరే డైవర్ట్ చేయకూడదు. చెప్పేశాడు. పోలవరం కానీ అమరావతి వీటి నిధులు మాత్రం ఇంకా దేనికి మార్చకూడదు. ఇప్పుడు ఆదాయం పెంచుకోవాలంటే బిజినెస్లు రావాలి. బిజినెస్లు వస్తే మీ ఓటికల కుర్రోళ్ళు అందరూ ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్ ట్యాక్సీలు వస్తాయి. దాని గురించి ప్రబల ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఇద్దరు కూడా. దోసి వెళ్ళారు కదా, వచ్చిన తర్వాత అది కొంచెం ఆగండి, వాళ్ళు అడ్వాన్సులు ఇస్తారు. ఏదేమైనప్పటికీ ఇచ్చిన హామీలు మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కొంచెం లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వాడు పేదల ప్రభుత్వం వాళ్ళదే, అదొకటి ఖచ్చితంగా చూస్తాడు. వెళ్ళిపోయి మీ పొట్టుకాళ్ళు నులక మంచం మీద కూర్చొని డబ్బులు ఇచ్చాడు కదండి, చూశారు కదా మీరు. నులక మంచం మీద కూర్చొని ఆయన చంద్రబాబు జగన్ గారు వెళ్తే రోడ్డు అంతా బంద్, షాపులు బంద్, చెట్లు కొట్టేయాలి, పరదాలు వేసుకుని వెళ్ళాలి. మరి ఈడు అలా కాదు కదా, మీరు నేను అలా తెలుస్తున్నా అలా తెలుస్తున్నాడు. నులక మంచం మీద కూర్చొని వాళ్ళకి డబ్బులు లెక్కెట్టిస్తున్నాడు. ఫస్ట్ తారీఖు ఆదివారం వచ్చింది అనుకోండి, శనివారం నాడు ఇచ్చేస్తున్నాడు 30%. మరి అలా ఇచ్చాడు ఎప్పుడైనా వాళ్ళ లైఫ్ లో? నమస్తే అన్న.
అండి. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి, పథకాల గురించి చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారేమో మాకు ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా అంటున్నారు. సో ఈ పథకాల మీద, ఇచ్చే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా గత ప్రభుత్వము ఎంత కష్టాల్లో ఉన్నా ఆల్రెడీ అందుకు మనం న్యాయంగానే మాట్లాడుకోవాలి. ఇప్పుడు వైసీపీ లేకపోయినా ఉన్నా కూడా కొన్ని పథకాలు అందినాయి. ఎందుకంటే అవ్వలు తాతలు వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. వృద్ధులు అదే వితంతువులు వీళ్ళంతా చాలా కొంచెం పింఛన్ జరిగింది. అభివృద్ధి పక్కన పెడితే వాళ్ళ అకౌంట్లో పడింది కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా బాధ ఏంటంటే ఇప్పుడు మనకు ప్రభుత్వం మీరు నడుపుతున్నారు కాబట్టి జగన్ ఉన్నప్పుడు మాకు చాలా బాగా డబ్బులు అందాయి. జస్ట్ ఆయన అభివృద్ధి చేయలేకపోయారని మిమ్మల్ని చేసాము మేము, కానీ మీరు ఇప్పుడు అభివృద్ధి అని చెప్పి మా పొట్ట కొడుతున్నారని రియల్ గా ప్రేక్షకుల్లో ప్రజల్లో వచ్చింది ఇది. అంటే ఇప్పుడు ఇది పెన్షన్లు కూడా డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి ఇచ్చారు, అవన్నీ కూడా చూసాం. అండ్ ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నారు కదా, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. అది ఇప్పుడు అందుకే దావోస్ కూడా వెళ్ళి ప్రభుత్వం మన ఐటీ మినిస్టర్ అందరూ వెళ్ళి కంపెనీస్ వస్తున్నాయి అంటున్నారు చంద్రబాబు గారు. నిజంగా ఆయన విజన్ కి హ్యాట్సాప్ చెప్తూ అమరావతిలో ఒకవేళ వస్తే బాగుండు. కానీ జస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే హైదరాబాద్ లో ఉన్నప్పుడు చేశారో ఇప్పుడు అదే అక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు మొత్తం హైటెక్ సిటీ నిర్మించడంలో ఎందుకంటే చాలా డెవలప్ చేశారు, రైతుల్ని పట్టించుకోలేదు. అప్పట్లో వచ్చిన విమర్శ ఇప్పుడు ఇదే అంటే వృద్ధులు వీళ్ళంతా చాలా ఎదురు చూస్తున్నారు పథకాల కోసం. అవి త్వరగా అమలు చేస్తే ఇది బాగుంటుందని అభిప్రాయం. పాయింట్ ఏంటంటే అన్న, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు, ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని ఎన్ని నిధులు అయినా కూడా వాళ్ళు కాదనుకుండా ఇస్తున్నారు. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఓకే నిధులు ఇచ్చే అవకాశం ఉందంటారా? కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే మోడీ గారు వెంటనే స్పందిస్తారని నేను ఆశిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ప్రజల తరఫున మనిషి కాబట్టి ప్రజలు అండ్ వృద్ధులు ఎవ్వరూ అసలు నీట్ గా పథకాలు కానీ ఒక బడ్జెట్ పరంగా కానీ కొంచెం ఆంధ్ర డెవలప్ అవుతుందని నా అభిప్రాయం. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఓకే, ఫైన్, బాగుంది. గతంలో జగన్ గారి కంటే బాగుందా లేదంటే ఆయన కంటే తక్కువ? ఎంతకైనా జగన్మోహన్ రెడ్డి కంటే కొంచెం బెస్టే ఆ విషయంలో. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే సీనియర్ పాలిటీషియన్, ఒక 45 years 50 years ఎక్స్పీరియన్స్, ఆల్రెడీ 3 times సీఎంగా చేశారు. లాస్ట్ 2014కి ముందే 2 సార్లు 9 years కంటిన్యూ సీఎం, 2014 to 19 సీఎం, తర్వాత ఇప్పుడు సీఎం కాబట్టి తనకు పూర్తి ఎక్స్పీరియన్స్ ఉంది. స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ ఎక్కడి నుంచి ఎలా డీల్ చేయాలి, ఏ విషయాల్లో ఎలా మాట్లాడాలో అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ వేరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరిపోతారు, కానీ ఇంకా టైం ఉంది. నెక్స్ట్ ఈ ఇయర్ కాకపోయినా ఈ ఎలక్షన్ కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా వచ్చే ఛాయిస్ ఉంది. ఆంధ్రాలో ఉన్న ఆప్షన్ ఏంది అయితే లోకేష్ లేదా పవన్ కళ్యాణ్ లేదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ముగ్గురే కదా సీఎం కావాల్సింది ఇప్పుడు. అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదు, పథకాలు నెరవేరుస్తలేదు అని కొంతమంది అపోజ్ చేస్తున్నారు. సో దానికి ఏం చెప్తారు మీరు? ఇస్తారు, హామీలు అన్నాక ఇస్తారు. ఏ ఎలక్షన్ పార్టీ అయినా ఏ పొలిటీషియన్ లీడర్ అయినా హామీలు అన్నాక ఇస్తారు. 100% ఫుల్ఫిల్ ఏ గవర్నమెంట్ చేయలేదు. మీరు చంద్రబాబు గారు చేయలేరు అని ఎట్లా అనగలుగుతాం? చంద్రబాబు గారు అన్నారు చేయలేకపోతున్నాం. అవును చెప్తారు, అప్పుడు చెప్పాము హామీలు ఇచ్చారు కానీ ఉన్న బడ్జెట్ సరిపోవట్లేదు, లేకపోతే పరిస్థితులు సరిపోవట్లేవు, నెక్స్ట్ కొంచెం కొంచెం ఇస్తాం అంటున్నారు. కేంద్రం నుంచి అంత సపోర్ట్ ఉంది, అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సీఎం గా, మరి ఎలా ఇచ్చారు అన్ని హామీలు? బడ్జెట్ అప్పులు ఉన్నాయని తెలిసినప్పుడు ఎలక్షన్ పార్టీలు పొలిటికల్ అన్నాక ఈ ఒక్క టీడీపీ అని కాదు, మీరు ఏ పార్టీనైనా తీసుకోండి, హామీలు అన్నాక ఇస్తారు. అంటే ఇప్పుడు ఫేక్ హామీస్ అయ్యండి అంతేనా? ఫేక్ అని ఎట్లా అంటావు? అంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేసిందా? 100% ఇచ్చిందా? చెప్పండి మీరు. 98% చేసిన అని చెప్పేసి ఏం లేదు, 98% చేస్తే ఎందుకు గవర్నమెంట్ ఓడిపోయింది? స్కామ్ జరిగింది అంటున్నారు కదా. ఇప్పుడు స్కామ్ జరిగింది అనేది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి జైల్లో వేసారు, సింపతి వచ్చింది, గెలిచిండు. నువ్వు ఎన్ని చేసి ఏం లాభం? సింపతి మీద గెలిచారు ఆయన. అంతే, ఇది ఉంది అది ఉంది, అన్ని ఉన్నాయి. అన్న కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం నుంచి మంచి సపోర్ట్ ఉంది. ఈయన ఎన్ని నిధులు అడిగినా కూడా కాదనుకోండి ఇస్తున్నారు. సో మరి ఈ పథకాలకు సంబంధించి కూడా అడిగితే ఇస్తారు అనుకోవచ్చా? మరి ఎందుకు అడగట్లేరు పవన్ కళ్యాణ్ గారు? ఒక మాట, ఇప్పుడు మీరు ఎన్ని కోట్లు అడిగితే అన్ని కోట్లు నిధులు ఇస్తున్నారని అంటున్నారు. ఈ 100% ఫుల్ఫిల్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు అడగొచ్చు కదా, ఎందుకు అడగట్లేరు? మరి అదే ఒకవేళ అడిగితే ఖచ్చితంగా ఇవన్నీ అయితే అది ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవాలి? అవుతుండొచ్చు, ఇద్దరు కలిసి అడుగుతారు. పవన్ కళ్యాణ్ గారు ఒకరే పోయి అడగలేరు, చంద్రబాబు నాయుడు గారు ఒకరే అడగలేరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కదా ఉంది, 3 పార్టీస్ ఉన్నాయి, బీజేపీ, టీడీపీ, జనసేన. కాబట్టి ముగ్గురు ఇనిషియేటివ్ తీసుకుంటేనే అది ఫార్వర్డ్ అవుతుంది. ఒక వ్యక్తి వెళ్ళి అడిగినంత మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ వింటదా అంటే వినదు. ఎందుకు వింటది? వాళ్ళకు కొన్ని ఫేవర్ కావాలి. రేపు పొద్దున ఈ రోజు కోసం ఏదో ఫండ్స్ ఇస్తారు, రేపు నెక్స్ట్ ఎలక్షన్ టైంకి వాళ్ళకి ఎవరికైనా పడలేదు అనుకో, మాకే సీట్ కెపాసిటీ కావాలని వాళ్ళు చూస్తారు. వాళ్ళు కూడా
ఓటింగ్ పర్సంటేజ్ కోసం వాళ్ళు చూసుకుంటారు, ఎక్కడ ఛాయిస్ ఉంది, ఎక్కడ పెట్టాలా వద్దా అనేది వాళ్ళు చూసుకొని ఇస్తూ ఉంటారు. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో పథకాల గురించి సూపర్ 6 గురించి కొంచెం రచ్చ జరుగుతుంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నెరవేరుస్తుందా లేదా, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పట్లో కాదన్నా, ఏ రాజకీయుడు వచ్చినా ఎవడొచ్చినా సరే మన ప్రజలే ఎర్రోలం కావాల్సింది. కానీ వాళ్ళు చెప్పేది ఎట్లా అంటే, ఇంతకు ముందు ఇప్పుడు ఏమంటారు, ఇంత అప్పు చేసిండు జగన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిండు. మరి చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు జగన్ అప్పులు చేసిండని చెప్పేసి ఆయన డ్రాప్ కావచ్చు కదా చంద్రబాబు నాయుడు. అట్లా కాడు. ఇప్పుడు ఏదో ఒక టాపిక్ తీసుకొద్దామని చెప్పేసి ఎట్లన్నా టీడీపీని హైప్ చేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ ని వాడుకున్నారు. ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నారు. ఆ డిప్యూటీ సీఎంని చేయొచ్చు, మనం అది చేయొచ్చు, ఇది చేయొచ్చు అని చెప్పేసి అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎర్రోల్లాగా వీళ్ళకి ఓటులు వేస్తారు, అంతా గెలిపించేస్తారు అని చెప్పేసి ఆయనని మంచిగా వాడుకోర్రు. ఇప్పుడు అయిపోయింది, ఒక 1 year దాకా, ఒక 6 months 7 months దాకా వచ్చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో మనకేం పని లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ని తీసేద్దాము, నారా లోకేష్ ని పెడదామా అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఒకవేళ ఇన్ కేస్ అదే అయితే మాత్రం మా తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. మేము ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రాని మొత్తం తగలబెట్టడానికైనా మేము సిద్ధం. అలాగే ఒకసారి కళ్ళు చూపిస్తున్నారు, మొత్తం జీరో ఏమీ లేదు కదా. కళ్ళు కాదు, ఏం కాదు, వాళ్ళు కళ్ళు చూపెట్టారు, ఏ చూపెట్టారనా. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా తీసేస్తే మళ్ళీ జగన్ మళ్ళీ రాజకీయ నాయకుడు చేయాలి, సీఎం చేయాలి, అంతే. అంతకు మించి ఏం లేదు అక్కడ. మాటలు ఎవడైనా మస్తు మాట్లాడతాడు, కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తే నారా లోకేష్ ని పెడితే అది మొత్తం కథనే మొత్తం వేరే ఉంటది. ఎందుకంటే నారా లోకేష్ ని సీఎం చేసేస్తే అది ఎవరు చేయడనా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత కంపల్సరీ కావాల్సింది మన పవన్ కళ్యాణే. ఎందుకని ఏ అర్హత ఉందంటారు? ఏ అర్హత ఉందంటే ఇప్పుడు వచ్చి కాపులు సీఎం అయినా చరిత్ర లేదు కదా, కమ్మలు లేదా రెడ్లు ఇద్దరే సీఎం. చరిత్ర సృష్టిస్తాడు మా పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు అంత సినిమా ఎందుకు లేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు సీఎం అవుతాడని చెప్పేసి అనుకున్నావు తెలంగాణలో? ఇప్పుడు పవన్ రెడ్డి అయినా సరే క్యాస్ట్ ఎందుకన్నా, క్యాస్ట్ ఎందుకు? ప్రజలకు మంచి చేసే ఉండాలి సీఎం కైనా ఎవరికైనా సరే. ఇప్పుడు రెడ్డిలే కావాలి, ఒడ్డరాజులే కావాలి అని ఏమైనా ఉందా? ఏమనుకుందో 10 వచ్చింటే వాడు మంచిగా చేస్తే ఈసారి కాదు ఇంకో 10 ఏళ్ళనే వెళ్తాడు వాడు. బ్రో హాయ్ బ్రో. హాయ్. సో ఇప్పుడు కొంచెం మైక్స్ కింద పెడతారా? కొంచెం మైక్స్ కింద పెట్టండి. గురించి సూపర్ 6 గురించి కొంచెం రచ్చ జరుగుతుంది. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇచ్చిన హామీల పైన నెరవేరుస్తుంది అనుకోవచ్చా ప్రభుత్వం? ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడంటే, మాకు ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, అప్పులు ఉన్నాయి అంటున్నారు. సో మీరేమంటారు? అప్పులు ఉన్నాయి, ఎందుకంటే ప్రీవియస్ ప్రభుత్వం చేసిన ఘనకార్యాలకి అప్పులు ఉన్నాయి ఏపీకి. హామీలు ఎందుకు ఇచ్చారు అప్పులు ఉన్నాయని తెలిసినప్పుడు? అలా అని కాదు, హామీలు ఎందుకు ఇచ్చారంటే చేయలేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు? చెయ్యలేమని వాళ్ళు అనట్లేరు, చేస్తారు కానీ టైం పడుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కి ముందా, మళ్ళీ వచ్చే ఎలక్షన్ కి ముందా? అలా ఏం కాదు, ఒక 1 year టైం పడుతుంది. నాకు ఇంకా అమరావతి పూర్తయితే ఇంకా వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని నిధులైనా కూడా కేంద్రం కాదనుకొని ఇస్తుంది కదా. సో ఈ పథకాల కోసం మీరు అడిగితే ఇస్తుంది అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారు డేర్ ఖచ్చితంగా, నిస్సందేహంగా ఖచ్చితంగా ఇచ్చింది. ఓకే, వాళ్ళు చెప్పిన హామీలన్నీ నెరవేరుతాయి, ఖచ్చితంగా నెరవేరుస్తారు, చేస్తారు కూడా. సో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. నచ్చలేదా మీకు ఎవరికైనా? వాళ్ళకి ఇష్యూలు జరుగుతున్నాయి కదా. ఇస్తారు, ఇంకా టైం అవ్వలేదా? ఇస్తారు. అంటే లాస్ట్ ప్రభుత్వం చేసిన ఘనకార్యాలకు ఇంకా నిధులు ఏం లేవు కదా, మెల్లిగా నిధులు వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఇచ్చే హామీలు నెరవేరుస్తూనే ఉంటారు. అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? చెప్తాం, ఇంకా ఇంకొందిగా టైం చెప్పడానికి చాలా ఉంది. 5 years చూసి ఆ తర్వాత ఇప్పటి వరకు చూసిన దానికి ఏం చెప్తారు? బాగానే చేస్తున్నారు, ఇంకా నేర్చుకుంటున్నారు, నేర్చుకునే దిశలోనే ఉన్నారు. నేర్చుకున్నాక ఇంకా బాగా చేయాలని కోరుకుంటారు. హామీలు ఇవ్వడం వాళ్ళ బాధ్యత, ఖచ్చితంగా హామీలు నెరవేరుస్తారు కూడా, నెరవేర్చాలి కూడా.